వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కొత్తపేట నియోజకవర్గంలో ఘనంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు జన్మదిన వేడుకలు. పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన కార్యకర్తలు, అభిమానులు. తన చైర్పర్సన్ పదవికి రాజీనామా చేసిన సావర్లకోట మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి. మున్సిపల్ కమిషనర్ ఏ శ్రీ విద్యకు రాజీనామా పత్రం అందజేత. నాయుడుపేట పట్టణంలో అక్రమ కట్టడాల తొలగింపు పేరుతో ఒకే ఇంటిపై మున్సిపల్ అధికారులు చేస్తున్న దాడుల్లో వింత పోకడలు. మిగిలిన ఇళ్లకు లేని అక్రమ కట్టడాలు మా ఇంటికి కలుగుతున్నాయని లబోదిబోమంటున్న ఆ ఇంటి బాధితులు. వాకాడు మండల అధ్యక్షురాలు కొడవలూరు అనసూయమ్మ అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం. మండలంలోని పలు సమస్యలపై జరిగిన చర్చ. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఘనంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు జన్మదిన వేడుకలు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గంలోని ఎమ్మెల్యే బండారు జన్మదిన వేడుకలను ఉపాధి హామీ పనివారులతో కలిసి కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. కేక్ కటింగ్ చేసి స్వీట్స్, దాహార్తిని తీర్చే మజ్జిగ, చలివేంద్రాలను ఏర్పాటు చేసి పంచారు. పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్తపేట నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత బండారు సత్యానందరావు అని గ్రామస్తులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఉపాధి హామీ పనివారులు పాల్గొన్నారు.
బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం రోడ్డు ప్రమాదంలో బాలిక మృతి. ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ రాయవరంలోని కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ వద్దకు విచ్చేసరికి బైక్ మీద వెళ్తున్న పాలవర్తి నాగవర్షిని వరుసకు బావ అయిన యువకుడు ట్రాక్టర్ను తప్పించే క్రమంలో ప్రమాదవశాత్తు ఇరువురు పడిపోవడంతో బాలిక పైనుండి ధాన్యం లోడు ట్రక్కు వెళ్లడంతో నడుము నుజ్జునుజ్జైంది. స్థానికులు 108కి సమాచారం ఇవ్వడంతో వాహనం వచ్చేలోగా అరగంట పాటు బాలిక నరక యాతన అనుభవించింది. మండపేట రూరల్ సిఐ పి దొరరాజు, రాయవరం ఎస్ఐ డి సురేష్ బాబులు ఘటనా స్థలానికి చేరుకుని బాధిత బాలికను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు తెలిపినట్లు సమాచారం. పోలీసులు ఘటనకు సంబంధించిన దర్యాప్తును ప్రారంభించారు. మోతేసి లేదు లేదు ఇంకా ట్రైన్లో ఉందండి. ఇది రాయవరం అండి. సామర్లకోట మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి తన చైర్పర్సన్ పదవికి రాజీనామా చేశారు. గురువారం ఉదయం 9 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో తన రాజీనామా పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ ఏ శ్రీదివ్యకు అందజేశారు. అనంతరం కౌన్సిల్ సమావేశ మందిరంలో చైర్పర్సన్ సీటుకుపై భాగంలో ఉన్న దేశ నాయకుల చిత్రపటాలకు ఆమె గౌరవ వందనం చేశారు. అనంతరం 4 ఏళ్ల పాటు తనకు సేవలు అందించిన చైర్పర్సన్ కుర్చీకి పూలమాలలు వేసి గౌరవపూర్వకంగా తన రాజీనామాను స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం అండి. 2021లో నేను మార్చి 18ని మున్సిపల్ చైర్మన్గా నేను సామంపూడికి ఎన్నుకబడ్డానండి. అలాగే ఆ రోజు నుంచి ఈ 4 సంవత్సరాల పరిపాలనలో కూడా నేను ఎప్పుడు కూడా మున్సిపాలిటీని ఇబ్బంది పెట్టలేదు. స్టాఫ్ని కానీ, వర్కర్లు కానీ, మేనేజర్ గారు కానీ, డిఏ గారు కానీ, ఏ గారు కానీ, అలాగే మున్సిపల్ కమిషనర్ కానీ కూడా నేను ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళందరూ కూడా నాకు సహకరించారు. అలాగే ప్రజలందరికీ కూడా నేను న్యాయం చేశానని నేను అనుకుంటున్నాను. ఈ 4 సంవత్సరాలు కూడా ప్రజలందరికీ కూడా నేను పరిపాలన అందించానని నేను అనుకుంటున్నాను. నేను ఒకసారి మీరు కొంతకాలంగా గౌరవ సభ్యులందరికీ కూడా నేను నచ్చట్లేదు, అలా తీర్మానం పెట్టాలని కోరుకుంటున్నారు. అందుకని దానికోసం నేను రాజీనామా చేయట్లేదు, నా ఇష్టపూర్వకంగా నేను చేస్తున్నాను. అవినీతి అనేది నాకు నచ్చక నేను నా మనస్ఫూర్తిగా నా స్వహస్తాలతో నేను రాసి రాజీనామా కమిషనర్ గారికి ఇచ్చానని నేను. అంతేగాని ఎవరో నన్ను బెదిరించి నన్ను ఎవరో రాజీనామా చేయమంటే నేను చేయలేదు, నా ఇష్టపూర్వకంగా నేను చేశాను. 2021 నా భార్య మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నుకోబడింది. దాని నిమిత్తం ఈ రోజు వరకు కూడా మేము స్వచ్ఛత పరిపాలన ఇచ్చాం. ప్రజలకి ఇతను నాయకులతో ఎన్నో అంత సముచిత న్యాయంతో అందరితో ఎదగెళ్ళాం. ఈవేళ అవిశ్వాస తీర్మానం ఏదో పెట్టి ఏదో పెడుతున్నాం కాబట్టి దానికి ఏదో మేము భయపడి అయిపోయే విధంగా కాకుండా మా ఇష్టపూర్వకంగా ఇవాళ ఈ యొక్క రాజీనామాని మన మున్సిపల్ కమిషనర్ గారికి అందజేయడం జరిగింది. ఈ స్వచ్ఛమైన పరిపాలన మేము ఇప్పటివరకు కూడా మేము చేసాం. ప్రజలకి తను
అధికారులతో మంచి మంచి సంబంధం ఇచ్చాం, మంచి గౌరవాన్ని పొందాం. ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి అవినీతి పరిపాలన అవినీతి చేయలేదు. ఇవాళ వరకు కూడా మేము స్వచ్ఛమైన పరిపాలన ఇచ్చాం కాబట్టి ఇవాళ మా ఇష్టపూర్వకంగా ఇవాళ రాజీనామా చేయడానికి కమిషనర్ గారికి వినతి పత్రం ఇచ్చాం. థ్యాంక్ యూ సార్. సామర్లకోట మున్సిపల్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మున్సిపల్ చైర్పర్సన్ అవిశ్వాస తీర్మాన విషయం కోర్టు నిర్ణయం ప్రకారంగా మాత్రమే ఉంటుందని రిటర్నింగ్ అధికారి కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు తెలిపారు. గురువారం సామర్లకోట మున్సిపల్ కార్యాలయంలో వైఎస్ఆర్ కౌన్సిలర్లు మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తిపై అవిశ్వాస తీర్మానంపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. కమిషనర్ శ్రీ విద్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 25 మంది కౌన్సిలర్లు హాజరైనట్లు ఆర్డీఓ తెలిపారు. రాష్ట్ర హైకోర్టు నిర్ణయం ప్రకారం తదుపరి చర్యలు గైకొంటామని ఆర్డీఓ మల్లిబాబు తెలిపారు. చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణ గారి మీద అవిశ్వాస తీర్మానానికి కౌన్సిలర్లు కొంతమంది నోటీస్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం జిల్లా కలెక్టర్ గారు ఆర్డీఓ కాకినాడ ప్రెసిడెంట్ ఆఫీసర్గా నియమించారు. అకార్డింగ్లీ నేను ఈ రోజున ఉదయం 10 గంటలకి మున్సిపల్ కౌన్సిల్ యొక్క సమావేశాన్ని సింగిల్ ఏజెండాతో స్టార్ట్ చేయడం జరిగింది. సింగిల్ ఏజెండాలో మనకి ఇక్కడ ఓటు హక్కు కలిగిన వారు ఎక్స్ అఫీషియల్ నంబర్ కలిపి 31 మండలంలో ఫారం 21 మంది అటెండ్ అయ్యారు కాబట్టి ఫారం ఉంది కాబట్టి ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేసాం. ప్రొసీడింగ్స్లో 25 మంది హాజరయ్యారు. 25 మంది అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా చేతులు జరిగింది. వ్యతిరేకంగా ఎవరో చేతులు లేదు, అలాగే తరస్థానం కూడా ఎవరు లేదు. ప్రొసీడింగ్స్ అయితే కంప్లీట్ చేసాం. ఫలితాలు అధికారికంగా ప్రకటించట్లేదు. దీని మీద ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు వారు రాజీవ్ నెంబర్ 12,579 2005 ప్రకారం వారి యొక్క జడ్జిమెంట్ లోబడి తుది తీర్పుకు లోబడి ఫలితాలు ప్రకటించడం జరిగింది. పెద్దాపురం మండలం పులిమేర గ్రామంలో ఘనంగా మేరీమాత 15వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు గారి తనయుడు తుమ్మల అంజేష్ బాబు మరియు పెద్దాపురం పట్టణ జనసేన పార్టీ అధ్యక్షుడు పొలమరశెట్టి సత్యబాబు పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి, మేరీమాత విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా తుమ్మల అంజేష్ బాబు, పొలమరశెట్టి సత్యబాబు మాట్లాడుతూ మేరీమాత ఆశీస్సులతో తుమ్మల బాబు గారికి డీసీసీబీ చైర్మన్ పదవి వరించిందని, పుట్టిన గ్రామానికి నిరంతరం కృషి చేయాలని తపనతో ఉన్న వ్యక్తి మన రామస్వామి బాబు అని తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు వంగలపూడి దుర్గజీ, నీటి సంఘం వైస్ చైర్మన్ జట్ల విజయబాబు, బర్రె నూకరాజు, గురుస్వామి, రామచంద్రరావు, నాగభూషణం, రాచకొండ వెంకటేష్, వెన్న వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. జరిగింది. అందుకనే నన్ను పోల్కోటి సత్యబాబు గారిని, బర్రె నూకరాజు గారిని, జట్ల విజయ్ గారిని పంపించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎంత బాగా చేసిన కుమార్కి, ముసలాయికి, బీడీల నాక్కి, అన్నవరానికి, మాస అన్నవరానికి బాబు గారు థ్యాంక్స్ చెప్పమన్నారు. అలాగే పీటర్ గారు, జోన్ గారు, పాలరాజు గారు ఈ కార్యక్రమం బాగా చేస్తున్నారు. యేసు బాబు గారు, జై మేరీమాత. చెప్పలు కూడా ఒకసారి మరొక మారు తండ్రికి తగ్గ తనయులుగా మంచి పేరుకు మారు పేరుగా మన మధ్య వచ్చినటువంటి చక్కని విషయాలు తెలిసిన అంజేష్ బాబు గారికి మరి మన గ్రామం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరియు ముఖ్యంగా మేరీమాత భక్తులందరికీ, మహిళలకు, అలాగే ఇక్కడ మా తుమ్మల బాబు గారి యొక్క అభిమానులందరికీ కూడా మా పెద్దాపురం పట్టణ జనసేన పార్టీ తరపున ధన్యవాదాలు పేరు పేరున తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మన ఈ పాస్టర్ గారు,
ఇంకా ఈ ఆహ్వానం మేరకు విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు అందరూ కూడా సమిష్టిగా ఇక్కడ ఇది 2009లో చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా ఆనాడు మన నాయకుడైనటువంటి తుమ్మల బాబు గారి యొక్క ప్రోత్సాహంతో మేరీమాత విగ్రహాన్ని ఆ రోజు ఇక్కడ ఎలాగైతే ఏర్పాటు చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు దశాబ్దన్నర కాలం కానించి ఇది ఒక పండుగ వాతావరణం లాగా ఆవిడ్ని ఇక్కడ అందరూ కూడా నిత్యం కొలుస్తూ అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకుగా మా తుమ్మల బాబు గారి తరఫున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మీ ఆహ్వానాన్ని మన్నించి మా బాబు గారు హైదరాబాద్ ముఖ్యమైన మీటింగ్ ఉండి అక్కడికి వెళ్ళవలసి వచ్చింది. వారి తనయులైనటువంటి మా యువనాయకులైనటువంటి తుమ్మల అంజేష్ బాబు గారిని వారి మిత్ర బృందాన్ని కూడా ఇక్కడికి పంపమని, ఇక్కడికి మాకు కూడా పచ్చంగా ఇందాక ఫోన్ చేసి తప్పకుండా వెళ్ళాలి, ఇది మా సొంత ఊరు, మా పుట్టిన గడ్డ, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నా కుటుంబ సభ్యులు, మీరు మాత్రం వెళ్ళకుండా మాత్రం మానేయద్దండి. నాకు కూడా ఆయన ఫోన్ చేసి ప్రత్యేకంగా అంటే పులిమేర మీద మీ పట్ల ఉన్నటువంటి అభిమానాన్ని ఆయన మా దగ్గర చాలా మనస్ఫూర్తిగా ఆయన చాలా చక్కగా ఇది ఇంట్లో కార్యక్రమంలాగా ఆయన మనిషి అంటే హైదరాబాద్లో ఉన్నారు కానీ మనసు అంతా కూడా ఆయన కార్యక్రమం మీదే, ఇక్కడ మీ మీదే ఉన్నది. ఏంటి ఇందాక ఆయన ఫోన్ ద్వారాగా మాకు మాట్లాడడంలో అర్థమైంది. అందుకే రాత్రి నుంచి వైజాగ్ నుంచి కూడా అలా అబ్బాయి గారిని రమ్మని ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వమని చెప్పారు. మమ్మల్ని కాకేసి ఈ కమిటీ తరఫున ఇంత ఆదరించినందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై మేరీ మాత. తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలో అక్రమ కట్టడాలు తొలగింపు పేరుతో ఒకే ఇంటిపై మున్సిపల్ అధికారులు చేస్తున్న దాడుల్లో వింత పోగడలు కనిపిస్తున్నాయి. అధికారులు కూల్చివేతకు గురైన నిర్మాణం స్థలం న్యాయస్థాన విచారణలో ఉన్న మాట నిజమే. అక్కడ నిర్మాణాలు చేపట్టకూడదు అన్నది నిజమే. ఇదిలా ఉండగా కొందరు రాజకీయ నాయకులు అండదండలతో గతంలో అక్కడ అనేక ఇళ్ల నిర్మాణాలు జరిగాయి. అక్కడ వందల సంఖ్యలో ఇళ్లు వెలిశాయి. అయితే ఒకే ఇంటిపై అక్రమ కట్టడం అంటూ మున్సిపాలిటీ అధికారులు దాడులు నిర్వహించడం చర్చనీయాంశమైంది. 10 రోజుల క్రితం ఆ ఇంటిపై దాడులు నిర్వహించడంతో మున్సిపల్ వైస్ చైర్మన్ 786 రఫీ ఆ విషయాన్ని ఖండించి ఏదైనా ఉంటే స్టేలు ఇవ్వాలే తప్ప ఇలా ఇళ్ల నిర్మాణాలను కొల్లగొట్టడం ఏంటని ప్రశ్నించడంతో సద్దుమణిగిన వివాదం ఇప్పుడు అదే ఇంటిని మున్సిపల్ అధికారులు కూలగొట్టడంతో ఆ ఇంటికి సంబంధించిన మహిళల్లో ఒక మహిళ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. సమస్య పెద్దవడంతో మున్సిపల్ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళ ఆత్మహత్య యత్నాన్ని అడ్డుకున్నారు. అలాగే అక్కడ వివాదం చోటు చేసుకోకుండా పోలీసులు నివారించారు. అయితే ఒక కుటుంబానికి చెందిన ఆ ఇంటిపై పలుమార్లు నిర్మాణం చేపట్టడం, మున్సిపల్ అధికారులు కూలగొట్టడం అదే పనైపోయింది. మిగిలిన ఇళ్లకు లేని అక్రమ కట్టడాలు మా ఇంటికి కలుగుతున్నాయని ఆ ఇంటి బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ బొగ్గొట్టం అనేది విషయంలో ఆల్మోస్ట్ ఆల్ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ మన టౌన్లో ఉన్న ప్రజలందరూ కూడా తెలుసు. ఇది కోర్టులో కేసు జరుగుతున్నాయి. అంటే 2022 ముందు అక్కడ ఏ విధమైనటువంటి కన్స్ట్రక్షన్స్ లేవు. 22 తర్వాత ఆ కేసు అంటే ఆడ హైకోర్టులో దావాలు జరుగుతున్నాయి. అది ఆ స్థలం రాజా గారిదని అప్పుడు ఉన్నటువంటి తహసీల్దార్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ జేసీ గారు కానీ కలెక్టర్ గారు కూడా క్లియర్గా ఇచ్చున్నారు. అయితే కొంతమంది రైతులు వాళ్ళు మాకు గతంలో 99 సంవత్సరాలకి లీజుకి ఇచ్చున్నారని, ఈ స్థలం మాకు మేము సేద్యం చేసుకుంటున్నామని వాళ్ళు కూడా కేసు 11 మంది కోర్టులో కేసు వేస్తున్నారు. దాని మీద ఇటు రాజావారికి అటు రైతులకి కేసు జరుగుతుంది. అయితే కోర్టు స్టేటస్ కో అని ఇవ్వటం జరిగింది. అంటే ఎలా ఉందో అలానే ఉంచాలి, ఫర్దర్గా ఏ విధమైనటువంటి కన్స్ట్రక్షన్స్ చేయకూడదని ఇచ్చున్నారు. అందుకని మేము పాత కన్స్ట్రక్షన్ ఏదైతే ఉన్నాయో వాటి జోలికి మేము వెళ్తలేదు. కొత్తగా ఎవరు కూడా కట్టొద్దని చెప్పి తెలియపరిచి ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం మొన్న ఈరోజు ఏదైతే మేము డిమాలిష్ చేస్తున్నటువంటిది ఉందో 3 రోజుల క్రితం మేము అక్కడ కన్స్ట్రక్షన్ చేసేదాన్ని డిమాలిష్ చేస్తున్నాం. చేసినప్పుడు కూడా వాళ్ళు 3 రోజుల్లో మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అయితే ఈరోజు పోలీస్ వారి బందోబస్తుతో ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో వాటిని
డిమాలిష్ చేయడం జరిగింది. కోర్టు ఆర్డర్ ప్రకారము ఎవరైనా ఉల్లంఘించి ఉంటే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మెయిన్ ఏమవుతుందంటే అక్కడ మాకు కంటెంప్ట్ కింద ఉంది కేసు. అది అంటే మేము మా సొంత ఖర్చులతో మేము హైకోర్టుకి వెళ్ళి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దీన్ని కోర్టు ఆ ఉత్తర్వులని తప్పనిసరిగా మేము పాటించాల్సిన అవసరం ఉంది. అంతేగాని మిగతా విషయాలు మాకు సంబంధమే ఉండదు. అందుకని మేమేం చెప్తున్నామంటే అక్కడ ఏ విధమైనటువంటి కోర్టు ఉత్తర్వులు ఉన్నాయో దాన్ని తప్పనిసరిగా అమలు పరచాల్సిన అవసరం ఉంది. రేపు కోర్టు ఆర్డర్ ఏ విధమైనటువంటి ఉత్తర్వులు ఇస్తే దాన్ని బట్టి మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అక్కడ ఎవరు కూడా కొత్తగా బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ చేయొద్దు. ఒకవేళ చేసినా మేము చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ విషయాన్ని గమనించండి. కోర్టు ఉత్తర్వులు ఎలా వస్తే అలా అమలు పరచడం జరుగుతుంది. దయచేసి ఎవరు కూడా అక్కడ కొత్తగా కన్స్ట్రక్షన్లు చేయొద్దు. తిరుపతి జిల్లా వాకాడు మండల పరిషత్ కార్యాలయంలో పరిధిని శ్రీ శక్తి భవనంలో వాకాడు మండల అధ్యక్షురాలు కొడవలూరు అనసూయమ్మ అధ్యక్షత ఎంపీడీఓ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముందుగా భారతదేశ శత్రు దేశమైన పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో అసువులు బాసిన భారత ఆర్మీ జవానులకు 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం మండలంలోని పలు సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా మహాత్మా గాంధీ ఉపాధి హామీ పనులపై సర్పంచుల సంఘం అధ్యక్షులు దువ్వూరు విజయ్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ సిద్దికుంటపాలెం సాయిబులపాలెం గ్రామ ప్రజలు గత సంవత్సరంలో పనిచేసిన కూలీలకు ఈ సంవత్సరంలో జాబ్ కార్డులు ఎలా క్యాన్సిల్ అవుతాయని కూలీ పని చేసుకునే వాళ్లకు ఆంక్షలు విధించడం ఏమిటి అంటూ మండిపడ్డారు. ఈ సమస్యపై పరిష్కారం చూపాలని ఎంపీడీఓకి తెలియజేశారు. అనంతరం ఎంపీపీ సలహాదారుడు కొడవలూరు భక్తవత్సల్య రెడ్డి మాట్లాడుతూ ఉపాధి హామీ అమలుపై మండలం మొత్తం అసంతృప్తిలో ఉన్నదని దానిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. వాకాడు మండలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా హర్షించదగిందని తెలిపారు. దుగ్గరాజపట్టణం ఓడరేవు రాకపోయిన దానికి అనుగుణంగా 3,500 కోట్ల వ్యయంతో నౌకర్ నిర్మాణ కేంద్రం ఏర్పాటు అవుతుందని, దాదాపుగా 35,000 నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుందని తెలిపారు. ఈ నౌకర్ నిర్మాణం వాకాడ మండలం రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. అంతేకాకుండా గతంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన NIOTని ఈ ప్రాంతానికి తీసుకొచ్చేందుకు దివంగత మాజీ ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామయ్య, మండల ఉప అధ్యక్షులు వాటంగారి వెంకట రమణయ్య, 2వ ఉప అధ్యక్షురాలు కారికాటి నిర్మల జనార్దన్ రెడ్డి, డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, హౌసింగ్ ఏఈ, ఏపీఓ, ఆయా శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. లాస్ట్ ఇయర్ ఉన్న ఈ సంవత్సరం మీకు పని మీరు మీ పేర్లు ఎవరు చెప్పడం ఏంటని నేను అడిగాను. 24 ఐసిఐసి బ్యాంక్ లో కొంతమంది పడుతుంది, కొంతమంది ఏపీజీపీలో వస్తుంది, కొంతమంది ఆంధ్ర బ్యాంక్ లో వస్తుంది. డబ్బులు అందులో క్రెడిట్ అవ్వట్లేదు. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేయించుకోమని చెప్తున్నారు. అధికారుల దృష్టి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇటీవల మనకు తెలిసిన విషయం పాకిస్తాన్తో గొడవలు జరగడం, మన కొందరు టూరిస్టులను చెప్పడం, దానిపైన ప్రభుత్వం సీరియస్ అయ్యి ఆపరేషన్ సింధూర్ పేరుతో వాళ్ళని పాకిస్తాన్ టెర్రరిస్ట్ రావాలని మాపు చేయడం, అలాగే ఈ దాడిలో కొందరు ఈ సభ జరుపుకుంటున్నటువంటి సమయంలో ప్రధానమైనటువంటి సమస్య ఈ మండలంలో మంచినీటి సమస్య. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు దృష్టి పెట్టి ఏ గ్రామంలో కూడా మంచినీటి సమస్య లేకుండా ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుని మంచినీటి అక్కడి నివారణకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా గత సమావేశాల్లో కూడా చెప్పడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఈ మండలంలో ఉండేటువంటి మంచినీటి కొరతను దృష్టిలో పెట్టుకుని. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కొత్తపేట నియోజకవర్గంలో ఘనంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు జన్మదిన వేడుకలు. పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన కార్యకర్తలు, అభిమానులు. తన
చైర్పర్సన్ పదవికి రాజీనామా చేసిన సావర్లకోట మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి. మున్సిపల్ కమిషనర్ ఏ శ్రీ విద్యకు రాజీనామా పత్రం అందజేత. నాయుడుపేట పట్టణంలో అక్రమ కట్టడాల తొలగింపు పేరుతో ఒకే ఇంటిపై మున్సిపల్ అధికారులు చేస్తున్న దాడుల్లో వింత పోకడలు. మిగిలిన ఇళ్లకు లేని అక్రమ కట్టడాలు మా ఇంటికి కలుగుతున్నాయని లబోదిబోమంటున్న ఆ ఇంటి బాధితులు. వాకాడు మండల అధ్యక్షురాలు కొడవలూరు అనసూయమ్మ అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం. మండలంలోని పలు సమస్యలపై జరిగిన చర్చ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.